వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే గుండమ్మ అలా డల్‌గా కూర్చొని ఉంటుంది. ఇక అక్కడికి ఆదిత్య, శ్రీనివాసరావు వస్తారు. ఇక చాటుగా వైష్ణవి మాటలు వింటూ ఉంటుంది. "ఏంటమ్మా డాక్టర్ గారు చెప్పారు కదా స్ట్రెస్ తీసుకోవద్దని. ఏంటమ్మా ఎందుకలా ఉన్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటే, "లేదు మావయ్య నేనేమి స్ట్రెస్ తీసుకోవట్లేదు. నేనేమి దాని గురించి ఆలోచించట్లేదు" అనగానే, "మరి దేని గురించి గుండు?" అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆదిత్య. అప్పుడు ఇక చెప్తుంది గుండమ్మ, "ఏం లేదండి, నేను మొన్న మీకు చెప్పాను కదా, నాకు అక్కడ క్యాంప్‌లో బ్లడ్ ఎక్కించినప్పుడు సేమ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినట్టుగా మ్యాచ్ అయింది బ్లడ్ అని చెప్పి అన్నారు కదా! ఆ బ్లడ్ పల్లవిదేమో కనుక్కున్నారా లేదా? ఏమైంది?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. ఇక ఆదిత్య అలా సైలెంట్‌గా ఉంటే పక్కనున్న శ్రీనివాసరావు, "ఏంట్రా గుండమ్మ అడుగుతుందిగా, చెప్పు కనుక్కున్నావా లేదా?" అని చెప్పి అడిగితే ఇక అప్పుడు ఆదిత్య అంటాడు, "కనుక్కున్నాను గుండమ్మ" అనగానే, "మరేమన్నారండి చెప్పండి" అని గుండమ్మ అడిగితే అప్పుడు ఇక ఆదిత్య అంటారు, "అంటే ఆ రోజు నువ్వు క్యాంప్‌కెళ్ళిన ఆ ప్లేస్‌లోనే కాకుండా పక్క ఊర్లో కూడా క్యాంప్ జరిగిందంట. అక్కడ కూడా బ్లడ్ డొనేషన్ జరిగిందంట. సో, ఈ డాక్టర్ బ్లడ్ అయితే ఎక్కిచ్చారు కానీ, ఆ పక్క క్యాంప్ నుంచి, ఈ క్యాంప్ నుంచి అన్ని చోట్ల నుంచి బ్లడ్ శాంపిల్స్ వచ్చాయి. సో, నీకు ఎవరిది ఎక్కిచ్చారనేది ప్రాపర్‌గా తెలీదు. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఎవరిది ఎక్కిచ్చామనేది టైం పడుతుంది" అని చెప్పి ఆ డాక్టర్ వాళ్ళు చెప్పారు అని చెప్పి ఆదిత్య చెప్తారనమాట. ఇక ఇదంతా విన్న వైష్ణవి, "అమ్మ గుండమ్మ, అంటే ఆ ఎక్కించిన బ్లడ్ పల్లవిదే అయితే పల్లవి నీ కూతురని చెప్పి ఆ రకంగా కనిపెడదామని ఇంత మాస్టర్ ప్లాన్ వేసావా? నువ్వు మామూలు దానివి కాదే" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. ఇటు ఇంకా శ్రీనివాసరావు అంటారు, "అయినా పల్లవి నీ కూతురు కాదని ఇప్పటికి చాలా సార్లు తేలిపోయింది కదా గుండమ్మ. అసలు ఈవెన్ మ్యారేజ్ సర్టిఫికేట్‌లో కూడా తన ఏజ్ వైస్ చూసినా కూడా మ్యాచ్ కాలేదు. నీ కూతురు కాదు. ఇంకో రకంగా అయితే వాళ్ళ అమ్మా నాన్నని కూడా అడిగావు కదా, మీ కూతురా కాదా అని చెప్పి అలా కూడా అడిగావు. అక్కడి నుంచి కూడా మనకి పల్లవి మన కూతురు, మన ఇంటి బిడ్డ అని తెలియలేదు. ఇంకే రకంగా తెలుసుకుంటావో చెప్పు" అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు, "అవును గుండమ్మ, పల్లవి మన కూతురు కాదేమో" అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటే ఇటు గుండమ్మ అంటుంది, "లేదండి, ఎవరు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కాదు అని తెలిసినా కూడా పల్లవియే నా కూతురని నా మనసు ఎందుకో చెప్తుందండి. నాకెందుకో నా మనసు నా మాట వినట్లేదు. పల్లవియే నీ కూతురు, పల్లవి నీ కూతురు అని చెప్పి నా పదే పదే అదే అనిపిస్తుందండి. నాకు ఇంకొక్క మార్గం ఉందనిపిస్తుంది" అనగానే, "ఇంకేం మార్గం ఉంది?" అని చెప్పి అడుగుతారు. అంటే, "DNA టెస్ట్ అండి" అనగానే, "DNA టెస్టా? ఎలాగా?" అని చెప్పి అడగానే, "పల్లవికి DNA టెస్ట్ చేయిద్దామని" అనగానే, "అదేంటి పల్లవి అసలు ఒప్పుకుంటుందా DNA టెస్ట్‌కి? అసలు ఏమని చెప్తాము?" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, ఆయన బ్లడ్ శాంపుల్‌కి తీసుకుంటారు కదా DNA టెస్ట్‌కి, తెలిసిపోతుందిగా పల్లవికి తెలియకుండా అన్నా కూడా, ఏ విధంగా అని చెప్పి అడగగానే ఇక అప్పుడు చెప్తుందనమాట గుండమ్మ, "బ్లడ్ టెస్ట్ ఒక్కటే కాదు కదండీ, హెయిర్ శాంపుల్ అయినా పర్వాలేదు కదా DNA టెస్ట్‌కి. ఈసారి పల్లవి మన ఇంటికి వచ్చినప్పుడు సరదాగా నీకు జడేస్తానమ్మా అని చెప్పి తనకి జడ వేసి అప్పుడు తన హెయిర్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తాను. ఆ విధంగా తనకి తెలియకుండా DNA టెస్ట్ చేయిద్దామండి. అప్పుడు మన కూతురని తేలితే మంచిదే కదా, ఏమంటారు?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుండమ్మ. ఇక ఇటు పక్క వైష్ణవి ఆ మాట వింటుంది కదా, "అమ్మా, పల్లవికి DNA టెస్ట్ చేయిస్తావా? నువ్వు మామూలు దానివి కాదే గుండమ్మ. అసలు ఈ ప్రతిసారి ఏదో ఒక కొత్త ఆలోచనతో బయటకొస్తావే నీ కూతుర్ని నువ్వు కనిపెట్టడానికి. ఇప్పటికైతే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏజ్ మార్చింది నేనే, అలాగే పెంచిన అమ్మా నాన్నతో కూడా అబద్ధం చెప్పించింది నేనే. ప్రతి చోట నీకు నీ కూతురికి మధ్యలో ఉండి నిజం తెలియకుండా చేసింది ఇన్ని సంవత్సరాలు నేనే. ఇప్పుడు కూడా ఏదో రకంగా ప్లాన్ చేస్తాను. మీరు ఈ DNA టెస్ట్ కోసం ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారనేది ముందుగా తెలుసుకొని, DNA టెస్ట్ ఒకవేళ ఆగలేదనుకో, అటువైపు నుంచి రిపోర్ట్ మార్చడానికి ట్రై చేస్తాను. లేదంటే అసలు DNA టెస్ట్ జరగకుండా చేస్తాను. ఏదో రకంగా పల్లవి నీ కూతురు కాదు, తెలియకూడదు నీకు. ఆ రకంగా నేను చూసుకుంటాను" అని చెప్పి వైష్ణవి అలా మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క చరణ్ ఏమో హాల్లో కూర్చొని తన ఫోన్ ఆన్ చేస్తాడనమాట, FM విందామని చెప్పి. ఇక బామ్మ వచ్చి, "ఏంట్రా హాల్లో కూర్చొని ఏం చేస్తున్నావు ఫోన్తో?" అనగానే, "బామ్మ, ఇప్పుడు మంచి షో రాబోతుంది FMలో, 'గలగల విత్ కోకిల' అని కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. అదే వింటున్నాను బామ్మ" అనగానే, "అవునా, నువ్వు కూడా కూర్చో" అని చెప్పి బామ్మని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. "ఇదేంటి పల్లవి షో చూస్తున్నాడా వీడు" అని చెప్పి గమనిస్తుందనమాట బామ్మ. "ఈ గొంతు చూడు బామ్మ, ఎంత బాగుందో, ఎంత స్వీట్గా ఉందో, నాకు చాలా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది మధురంగా ఈ గొంతు" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే మనసులో అనుకుంటుందన్నమాట బామ్మ. ఇంట్లో ఉంది తెలియదు కానీ FM స్టేషన్కి వెళ్ళి పల్లవి మాట్లాడుతుంటే దాని గొంతు నచ్చిందనమాట. ఇంట్లో మాత్రం నీకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వట్లేదే నీకు, ఆ? ఇంట్లో ఉన్నది తెలియట్లేదు అని చెప్పి మనసులో అలా అనుకుంటుందన్నమాట బామ్మ. ఇటు చరణ్, "ఇదేంటి షో ఇలాగే కూర్చొని ఉంటే నేను వెళ్ళి కలవాలి కదా అమ్మాయిని" అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క
ఇటు ఒక అమ్మాయి ఫోన్ చేస్తుందనమాట ఎఫ్ఎం స్టేషన్కి. నాకు ఒక ప్రాబ్లం ఉందండి అని చెప్పి అనగానే ఇక గలగల విత్ కోకిల పల్లవి చెప్పండి ఏంటి ప్రాబ్లం అనగానే, నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానండి. అయితే ఆ అబ్బాయి కూడా నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. అయితే నాకు డౌట్ ఏంటంటే నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానా లేదా అని చెప్పి నాకు డౌట్ అండి. అదే ఎలా తెలుసుకోవాలని అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే ఇటు చరణ్ అంటాడు, ఏముంది కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయడమే అని చెప్పి అనగానే అటు పల్లవికి కూడా సేమ్ ఇదే చెప్తుంది. కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి కొంతకాలం వెయిట్ చేయండి అని. ఇక ఇటు చరణ్ చెప్తాడు, చూసావా బామ్మ ఆ అమ్మాయి మాటలు, ఆలోచనలు, నా మాటలు, ఆలోచనలు ఎలా మ్యాచ్ అయ్యాయో ఫ్రీక్వెన్సీ అలా మ్యాచ్ అయిపోయింది అంతే మా ఇద్దరికి అని చెప్పి అనగానే, అంతేలే పక్కన ఉన్న దాని ఫ్రీక్వెన్సీ తెలియట్లేదు కానీ అక్కడ ఎఫ్ఎం స్టేషన్లో చెప్తుంటే నీకు బాగా కనెక్ట్ అవుతుంది, అంతేలే అని చెప్పి మనసులో అనుకుంటుంది బామ్మ. ఇక ఇటు చరణ్, అమ్మో వెళ్ళి అమ్మాయిని కలవాలి అని చెప్పి, బామ్మ టైం అవుతుంది నేను వెళ్ళి కలవాలి అనగానే, ఎవరు నాకు కలిసేది అని బామ్మ అంటుంది. అదే ఇప్పుడు ఈ గలగల విత్ కోకిల ఈ అమ్మాయిని కలవాలని ఇంత ముందు కూడా ట్రై చేశాను బామ్మ, కానీ కుదరలేదు. ఇప్పుడు ఎటు షో జరుగుతుంది కాబట్టి ఇంకాసేపటి అక్కడే ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి కలిసి వస్తాను అనగానే, ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఎందుకు కలవడం ఈ రాత్రిపూట అని బామ్మ అంటుంది. అబ్బా ఏం కాదులే బామ్మ నేను తన ఫ్యాన్ని వెళ్ళి కలవాలి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఎలా ఆపాలి వీడిని అని చెప్పి ఇక బామ్మ, రే ఆగరా చరణ్ ఇలాగే నైట్ డ్రెస్లో వెళ్తావా, కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్ళు అనగానే, అలాగే బామ్మ అని చెప్పి గబగబా తన రూమ్లోకి వెళ్తాడనమాట రెడీ అవ్వడానికి చరణ్. ఇక ఇటు బామ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి చంటి వచ్చి, ఏంటి బామ్మ అంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అనగానే, కంగారు కాకపోతే ఏంట్రా, మీ అన్నయ్య గలగల విత్ కోకిల మన పల్లవిని చూడ్డానికి ఎఫ్ఎం స్టేషన్కి బయలుదేరాడురా. నేనేమో నీ డ్రెస్ బాగాలేదు వెళ్ళి మార్చుకో అని చెప్పడంతో గదిలోకి వెళ్ళాడు. ఎలా వాడిని బయటికి వెళ్లకుండా ఆపాలో అర్థం కావట్లేదురా అనగానే, ఏముంది తన గదిలోకి వెళ్ళాడు కాబట్టి బయటికి రాకుండా బయట గడపెట్టేద్దాము అనగానే, మంచి ఆలోచన అని చెప్పి బామ్మ గబగబా వచ్చి బయట నుంచి లాక్ చేసేస్తుంది అనమాట చరణ్ గదిని. ఇక చరణ్ రెడీ అయ్యి, ఇదేంటి డోర్ లాక్ అయిపోయింది, బామ్మ చంటి డోర్ తీయండి నా డోర్ లాక్ అయిపోయింది, అసలు ఎవరు లాక్ చేశారు అని చెప్పి డోర్ తీయండి అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్. ఇక చరణ్ రూమ్ బయటే బామ్మ చంటి ఉంటారు. ఇక చరణ్ ఏమో, ఇదేంటి ఎవరు లాక్ చేశారో అర్థం కావట్లేదు, ఎవరు తీయడం లేదు, సరేలే ఇట్నుంచే వెళ్ళాలా ఏంటి, బయట బాల్కనీ నుంచి దూకైనట్లు వెళ్ళొచ్చు కదా అని చెప్పి చరణ్ అనుకొని బాల్కనీ వైపు వెళ్తాడు. ఇక ఇటు రూమ్ బయట ఉన్న బామ్మ, ఇదేంట్రా ఇప్పటిదాకా డోర్ తీయమన్నాడు ఆలోచన మార్చుకున్నాడా, సైలెంట్ అయిపోయాడు అనగానే, ఏమో లేదంటే బాల్కనీ నుంచి వెళ్తున్నాడేమో బామ్మ అని చెప్పి చంటి అనడంతో, మరి ఇప్పుడు ఎలా ఆపాలి మీ అన్నయ్యని అనగానే, నా దగ్గర ఒక ఆలోచన ఉంది పద అని చెప్పి బామ్మని తీసుకెళ్తాడనమాట చంటి. ఇక ఇటు పైన బాల్కనీ నుంచి దూకుతాడు చరణ్. ఇక అప్పుడే వెంటనే వెనక నుంచి వచ్చి బామ్మ చంటి ఏం చేస్తారనమాట, ఒక దుప్పటి తీసుకొచ్చి మొహం మీద కప్పేసి చరణ్కి ఇక దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. ఇక ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వస్తారు. అక్షిత, భువన, సుమలత, ప్రసాదరావు, ఇక వీళ్ళంతా వస్తారనమాట. అంటే చందు, ఉష వీళ్ళు కూడా వస్తారు. ఏంట్రా మన ఇంటికి దొంగ వచ్చాడా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అవునమ్మా అవును మమ్మీ ఇదిగో పైన బాల్కనీ నుంచి దూకాడు, పైన బాల్కనీ నుంచి దూకాడంటే దొంగే కదా అందుకే ముసుగు వేశాము, వీడిని 4 మన ఇంటికి దొంగ రావడం ఏంటి, వీడిని ఇలా కాదు అని చెప్పి అక్షిత ఒక కర్ర తీసుకొచ్చి కొట్టబోతూ ఉంటుంది. ఏంటి చేయబోతున్నావు, ఏం దొంగని కొట్టాలి లేదంటే వీడు మన ఇంటికి దొంగతనానికి వస్తాడా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏం అవసరం లేదే పాపం ఎందుకు మనకి, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేద్దాంలే వాళ్ళు చూసుకుంటారు, మనం మన చేతికి ఎందుకు మట్టనడం అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక అలా అక్షితాన్ని కొట్టనివ్వడనమాట. అదేంటమ్మా కొట్టనివ్వవేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటే, అప్పుడు బామ్మ మెల్లగా ప్రసాదరావు చెప్తుంది, రే ఆ ముసుగులో ఉంది చరణ్ రా, పల్లవిని చూడ్డానికి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తా అన్నాడు, ఎలా ఆపాలో తెలియక మేమే ముసుగు వేశాను రా అని చెప్పి అనగానే, అవునవును దొంగను కొట్టద్దు మన చేతిలోకి తీసుకోవద్దు పాపం మనకెందుకు, పోలీసులకు ఫోన్ చేద్దాము అని చెప్పి అంటూ ఉంటే, మమ్మీ నేను అని చెప్పి ఆ బెడ్షీట్ నుంచి అరుస్తూ ఉంటాడు చరణ్. ఈ వీడెవడ్రా దొంగ నన్ను మమ్మీ అంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడు అక్కడే ఉన్న భువన చరణ్ గొంతు కనిపెట్టి, ఆంటీ నాకెందుకో ముసుగులో ఉన్నది చరణ్ అనిపిస్తుంది ఆంటీ అని చెప్పి అన్నంతో, ఎందుకు డౌట్ ఎందుకు ఒకసారి ముసుగు తీసి చూద్దాము అని చెప్పి ఇక వెనకాలే ఉన్న ఇటు చందు ముసుగు తీసేస్తాడనమాట. ఇక చూడంగానే చరణ్ ఉంటాడు. ఏంటి చరణ్ దొంగ అని అలా ఎలా అనుకున్నారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇటు బామ్మని చంటిని అడుగుతూ ఉంటే, మరి దొంగ కాకపోతే అలా పైనుంచి బాల్కనీ నుంచి దూకితే మరి దొంగే కదా, మేము అందుకే దొంగ అనుకున్నాము,
డైరెక్ట్‌గా రావాలి కదా! ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ దూకుతారా ఏంటి అని చెప్పి అలా అనగానే ఇక అప్పుడు చరణ్ నేను బయటికే వద్దాం అనుకున్నాను మమ్మీ. ఎవరో బయట నుంచి రూమ్ లాక్ చేసేసారు. నేను యాక్చువల్‌గా ఎఫ్ఎంస్ ట్యూషన్‌కి వెళ్దాం అనుకున్నాను. నేను ఫేవరెట్ నాకు ఆ అమ్మాయి ఫ్యాన్‌ని నేను. ఆ అమ్మాయిని కలుద్దామని వెళ్ళేసరికి బామ్మే రెడీ అయ్యి వెళ్ళు అంది. గదిలోకి వెళ్ళగానే బయటకొద్దామంటే రెడీ అయ్యి ఇక ఎవరో లాక్ చేశారు. ఇక ఎలా వెళ్ళాలి టైంకి అని చెప్పి బాల్కనీ నుంచి దూకుదామని దూకాను. అంతే ఇదిగో వీళ్ళేమో ఇలా లాక్ చేశారు. ఇప్పుడు వెళ్దామంటే టైం కూడా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడనమాట చరణ్. ఆ తర్వాత భువన అంటుంది, అదేంటి ఇక్కడ అందరూ ఉన్నారు కానీ పల్లవి లేదు అని చెప్పి అనగానే, అవును దొంగ అని ఇంత పెద్ద సీన్ అవుతుంటే ఇంట్లో పల్లవి బయటికి రాకపోవడం ఏంటి, అసలు పల్లవి ఇంట్లో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. ఈ లోపల పల్లవి రానే వస్తుంది. నేను ఇంట్లోనే ఇక్కడే ఉన్నాను, మీరంతా తల ఒక డైలాగు దొంగ అని చెప్పి అంటూ ఉంటే, నేను కూడా ఇక్కడ ఉన్నానని డైలాగ్ వేయడం ఎందుకులే అని చెప్పి సైలెంట్గా అలా నించున్నాను అంతే, నేను ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడ ఉంటాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. అసలు ఆయన మీరేంటండి చక్కగా దర్జాగా అటు నుంచి రాకుండా అలా దూక్కొని వస్తే ఎవరైనా దొంగ అనే కదా అనుకుంటారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇటు చరణ్ చెప్తాడు, నేనేదో నా ఫేవరెట్ ఆర్జేని గలగల విత్ కోకిల అమ్మాయిని కలుద్దామని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇలా ఇరుక్కున్నాను. ఈరోజు మిస్ అయితే ప్రతిరోజు షో ఉంటుంది కదండి అని చెప్పి అంటుంది పల్లవి. ప్రతిరోజు షో ఉంటుందిగా, ఎలాగైనా అమ్మాయిని కనిపెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఆ తర్వాత ఇక అందరూ లోపలికి వెళ్ళగానే ఇక అక్కడ పల్లవి, చంటి, మా అమ్మ, ప్రసాదరావు ఉంటారు. అమ్మ ప్రతిరోజు ఏదో ఒక నీ జాబ్ ఎక్కడ బయటపడుతుందో అని కంగారుగా ఉంది మాకు అని చెప్పి అంటూ ఉంటారు ప్రసాదరావు. చరణ్ ఎంత చేసినా కూడా నన్ను కనుక్కోలేడులే మావయ్య అని చెప్పి పల్లవి ధైర్యంగా చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే హాల్లో కూర్చొని చంటి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక భార్యని చాలా ఇదిగా ప్రేమించిన భర్త, కానీ భార్య తన మాట వినడం లేదని ఇంటి పైనుంచి తోసేసిన భర్త అని చెప్పి ఒక టైటిల్, ఇంకో టైటిల్లో ఏమో భార్య తన మాట వినడం లేదని చెప్పేసి గొంతు కోసేసి చంపేసిన భర్త అని చెప్పి ఇంకో టైటిల్. వామ్మో జనాలు ఏంటి ఇలా ఉన్నారు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడనమాట న్యూస్ పేపర్. అదే టైంకి నిద్ర లేచి వస్తుందనమాట అక్షిత నిద్ర అయిపోయిందా, ఈ చూడు న్యూస్ పేపర్ చూసావా అనగానే చూశాను, తెలుగు న్యూస్ పేపర్ అని చెప్పి అంటుంది అక్షిత. తెలుగా ఇంగ్లీషా ఇది కాదు నేను అడిగేది, ఇందులో ఉన్న మ్యాటర్ చూడు, భర్త అంట భార్య తన మాట వినడం లేదని చంపేశాడు ఒకడు, పైనుంచి తోసేశాడు ఒకడు, ఇంకొకడు గొంతు కోసేసి మరి చంపాడు. ఈ రకంగా ఉన్నారు జనాలు అంటే ఇదేంటి నాకు చెప్తున్నావు అని చెప్పి అంటుంది అక్షిత. అంటే నువ్వు కూడా నా మాట వినవు కదా అక్షిత, నీకు నచ్చినట్టే చేస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక అప్పుడు అక్షిత, వీడేంటి ఈ మ్యాటర్ అంతా నాకు చెప్తున్నాడు అంటే కొంపదీసి వీడు కూడా నేను మాట వినట్లేదని నన్ను చంపుతాడా ఏంటి అని చెప్పి అక్షిత టెన్షన్గా చూస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.